ఆ షాక్ నుంచి తేరుకొని సెమీస్ చేరిన, ఆపై సెమీస్‌లోనూ గెలిచిన. ఫైనల్ ముంగిట ఎక్కడ లేని టెన్షన్. ఆ టెన్షన్‌కు కారణాలెన్నో. టీమిండియాకు జైజైలు. నిన్న చూసాం 2020 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ చాలా హై వోల్టేజ్ మ్యాచ్ నిన్న. పరుగుల వరద పారించింది టీమిండియా. ఫైనల్‌కు చేరుకున్న తర్వాత న్యూజిలాండ్ సెమీఫైనల్‌లో ఆడిన ఆట చూస్తే న్యూజిలాండ్‌ని ఎదుర్కోవడం కొంచెం కొంచెం కష్టమేమో అనిపించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో నిన్న జరిగిన 2020 మ్యాచ్‌లు ఏకపక్షంగా సాగింది. ఒక దశలో మ్యాచ్ టర్న్ అవుతుందేమో అనుకున్నారు గానీ, మొత్తం దాదాపు ఏకపక్షంగా అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రెండిటిలోనూ టీమిండియా సత్తా చాటింది. మనకి 2020 వరల్డ్ కప్ మూడోసారి గెలుచుకుంది. వరుసగా రెండోసారి గెలుచుకుంది టీమిండియా 2020 వరల్డ్ కప్‌ను. ఓవరాల్‌గా చూస్తే ఇది 10వ ప్రపంచ కప్ 2020కి సంబంధించి. ఈ టీమిండియా ఈ 10వ ప్రపంచ కప్ మొత్తం ఓవరాల్‌గా చూస్తే 10 జరుగుతాయి. అందులో 3 టీమిండియానే ఉంది. 2020 ఫార్మాట్‌లో ఛాంపియన్‌గా మరోసారి టీమిండియా అవతరించింది. ఈ ఫార్మాట్‌లో టీమిండియాను ఎదుర్కొనే శక్తి ఏ టీమ్‌కు లేదు. ఎ ఎ ఎదురు ఎదురు నిలబడే శక్తి ఏ టీమ్‌కు లేదు. ఇక తానే 2020 వరల్డ్ కప్ ఫార్మాట్‌కు సంబంధించి కింగ్ అని చెప్పి టీమిండియా మరోసారి నిరూపించుకుంది. 2024 టీ20 వరల్డ్ కప్, 2026 వరుసగా 2 సార్లు టీ20 కప్. ఒకటి రోహిత్ శర్మ కెప్టెన్సీలో, ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో. 2007లో 2020 వరల్డ్ కప్ ఫార్మాట్ స్టార్ట్ అయిన మొదటిసారే టీమిండియా ధోని కెప్టెన్సీలో ఆ కప్‌ను దక్కించుకుంది. మళ్ళీ 15 ఏళ్ల తర్వాత 2024లో రెండోసారి కప్పును దక్కించుకుంది. ఇప్పుడు వరుసగా మూడోసారి మరి 2024, 2026 వరుసగా 2 సార్లు ఓవరాల్‌గా 3 సార్లు టీమిండియా 2020 వరల్డ్ కప్‌ను దక్కించుకుంది. నిన్న సంజు శాంసన్ మరోసారి తన బ్యాటింగ్‌తో సత్తా చాటాడు. 89 రన్స్, 46 బాల్స్, 5 ఫోర్స్, 8 సిక్సెస్. సంజు శాంసన్ బ్యాటింగ్ చూస్తే ఎక్కడైతే నాకౌట్ మ్యాచ్‌లు స్టార్ట్ అయ్యాయి అక్కడి నుంచి విరుచుకుపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన గ్రూప్ 8లో ఏదైతే గ్రూప్ స్టేజ్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేశాడు. సెమీఫైనల్‌లో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లాండ్ మీద చితగ్గొట్టాడు. ఇంగ్లాండ్ మీద కూడా. అక్కడ అక్కడ కూడా హాఫ్ సెంచరీ పైగా చేశాడు. వెస్టిండీస్ మీద 97 రన్స్ చేశాడు. ఎక్కడ కూడా వ్యక్తిగత స్కోర్ కోసం చూడలేదు. ఇక్కడ కూడా 89 రన్స్ 89 రన్స్ కొట్టాడు. అంటే ఏ మ్యాచ్‌లో ఆడాడో ఆ మ్యాచ్‌లో ఏ మ్యాచ్‌లో అయితే ఆడాల్సి ఉందో ఆ మ్యాచ్‌లో సంజు శాంసన్ కీ రోల్ ప్లే చేశాడు. మ్యాన్ ఆఫ్ ది సిరీస్. మొత్తం ఓవరాల్‌గా టోర్నీలో చూస్తే మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా సంజు శాంసన్ నిలిచాడు. నిన్న మ్యాచ్ చూస్తే ప్రతి భారతీయుడు గర్వించదగ్గ నిమిషం నిన్న మ్యాచ్ గెలిచిన. ఎందుకంటే 2020 ఫార్మాట్‌కు సంబంధించి టీమిండియా 2 సార్లు వరుసగా కప్ గెలవడం ఒకటైతే, ఓవరాల్‌గా 3 సార్లు వన్‌డే వరల్డ్ కప్‌కి సంబంధించి టీమిండియా 2 సార్లు మాత్రమే గెలిచింది. 2011లో ఒకటి, 1983లో ఒకటి వన్‌డే వరల్డ్ కప్. కానీ ఎప్పుడైతే 2020 ఫార్మాట్ స్టార్ట్ అయిందో తనకు ఎదురు లేదంటూ నిరూపిస్తూ టీమిండియా ఈ 2020 ఫార్మాట్‌కు సంబంధించి మరోసారి వరల్డ్ కప్‌ను దక్కించుకుంది. 3 సార్లు ఓవరాల్‌గా 3 సార్లు వరల్డ్ కప్‌ను దక్కించుకున్న టీమ్‌గా టీమిండియా చరిత్ర సృష్టించింది. వెస్టిండీస్ 2 సార్లు, ఇంగ్లాండ్ 2 సార్లు 2020 వరల్డ్ కప్‌ను దక్కించుకున్నాయి. కానీ హైయెస్ట్ ఆహ్, కప్పులు దక్కించుకున్న టీమ్‌గా టీమిండియా నిలిచింది. సంజు శాంసన్ గురించి మనం చెప్పుకున్నాం. అదేవిధంగా అభిషేక్ శర్మ నిన్న మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, అంటే నిన్న సాయంత్రం నుంచి మ్యాచ్ హడావుడి. దేశవ్యాప్తంగా అందరూ టీవీలకు అతుక్కుపోయారు. ఫోన్లలో చూస్తూ ఉన్నారు మ్యాచ్. కొన్ని మల్టీప్లెక్స్ స్క్రీన్‌లలో కూడా మ్యాచ్ లైవ్ షో వేశారు. అందరిది ఒకటే. ఇన్ని మ్యాచ్‌లు ఫెయిల్ అయిన అభిషేక్ శర్మ ఎలా ఆడతాడు? ఎందుకంటే అభిషేక్ శర్మను మళ్ళీ తీసుకున్నారు. అభిషేక్ శర్మను తప్పిస్తారు. వేరే వాళ్ళని తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అదే టీమ్‌తో ఏదైతే సెమీఫైనల్, గ్రూప్ స్టేజ్‌లో ఉన్న టీమ్‌తో ఉందో అదే టీమ్‌తో టీమిండియా వెళ్ళిపోయింది. ఎక్కడ మార్పులు చేయలేదు. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ టీమిండియా ఆహ్, తనపైన ఏదైతే మేనేజ్‌మెంట్ ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతూ, కోట్లాది మంది ఫ్యాన్స్ నమ్మకాన్ని నిలబెడుతూ నిన్న అభిషేక్ శర్మ ఆడాడు. చితగ్గొట్టాడు అభిషేక్ శర్మ. 50 రన్స్ చేశాడు. చాలా దూకుడుగా ఆడాడు. అంటే అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఇద్దరు కలిసి పవర్ ప్లేలో చితగ్గొట్టారు. 70 రన్లకు పైగా చేశారు. సెంచరీ 100 పరుగుల వరకు కూడా దాదాపు వికెట్ పడకుండా కాపాడుకున్నారు. ఆ తర్వాత కాస్త నీషం బౌలింగ్‌లో వికెట్లు టపటపా పడిపోయినా గాని మళ్ళీ తిరిగి శివం దూబే చివరి ఓవర్‌లో 26 రన్‌లు కొట్టి వరుసగా బౌండరీల వర్షం కురిపించి 255 రన్స్ స్కోర్ చేసేలా ఒక దశలో టీమిండియా బ్యాటింగ్ చూస్తే 13 ఓవర్లు 14 ఓవర్లకే 200 స్కోర్ అయిపోయింది. ఒక వికెట్ మాత్రమే పడింది. ఇక 250 కాదు 300 స్కోర్ చేస్తుంది టీమిండియా అని ఫ్యాన్స్ అంతా ఊహించారు. మొత్తం ఇక ఇది రికార్డ్ అవుతుంది. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో ఏ టీము చేయలేని ఒక ఫీట్‌గా నిలుస్తుంది. 280, 300 స్కోర్ మాక్సిమం చేస్తుంది. ఎందుకంటే ఓ ఎండ్‌లో సంజు శాంసన్ ఉన్నాడు. ఓవైపు మిగతా బ్యాట్స్‌మెన్స్ ఉన్నారు. ఇక వరుసగా టాప్ ఆర్డర్ ఉంది. ఒకే వికెట్ మాత్రమే పడింది. ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. 50 రన్స్ చేశాడు. ఇషాన్ కిషన్ కూడా దుమ్ము రేపాడు. ఆహ్, అభిషేక్ శర్మ తర్వాత వన్ డౌన్‌లోకి వచ్చిన ఇషాన్ కిషన్ కూడా చితగ్గొట్టాడు నిన్న. ఇక 270, 80, 300 స్కోర్ ఈజీగా చేస్తుంది టీమిండియా లాస్ట్ వరకు అని ఒక ప్రాజెక్టెడ్ స్కోర్ అంచనా ఉంది. గానీ మధ్యలో నీషం వచ్చాడు బౌలింగ్‌కి. నీషం వచ్చి ఒకేసారి 3 వికెట్లు తీశాడు. ఒకే ఓవర్‌లో 3 వికెట్లు తీసేసరికి ఒక్కసారిగా స్కోరు పడిపోయినట్టుగా కనిపించింది. రన్ రేట్ కూడా తగ్గిపోయింది. కానీ చివర్లో శివం దూబే ఏదైతే ఆడాడో విలువైన ఇన్నింగ్స్ ఆడాడు శివం దూబే. బౌండరీల వర్షం కురిపించి 255 రన్స్ టీమిండియా చేసేలా చేశాడు. ఇక్కడ మరో ప్లేయర్ గురించి చెప్పుకోవాలి. అతనే బుమ్రా.
బుమ్రా 4 వికెట్లు తీశాడు. కీలకమైన సమయంలో 4 వికెట్లు తీసి న్యూజిలాండ్‌ను చాలా తక్కువ స్కోర్‌కి పరిమితం చేసేలా చేశాడు. ఒక రకంగా చూస్తే బుమ్రా బౌలింగ్ మనకు చాలా కలిసొచ్చింది. బుమ్రా ఎందుకంటే కీలక మ్యాచ్‌లో బుమ్రా ఎలా ఆడతాడని చెప్పి కూడా తెలిసొచ్చింది. మొత్తంగా చూస్తే భారత్ 2020 ప్రపంచ కప్‌ను వరుసగా రెండోసారి దక్కించుకుంది. ఓవరాల్‌గా మూడోసారి. ఈ టోర్నీకి ముందు వరకు 9 2020 ప్రపంచ కప్‌లు జరిగితే ఒక్కసారి ఆతిథ్య జట్టు విజేతగా నిలవలేదు. తొలిసారి ఈ ఘనత సాధించింది టీమిండియానే. ఎక్కడైతే టీ20 వరల్డ్ కప్‌లు జరిగాయో మొత్తం ఇది 10వది. టీ20 వరల్డ్ కప్‌లు హోస్ట్ చేస్తున్న దేశాలు ఏవైతే ఉంటాయో అంటే ఆ దేశంలో జరిగే దేశాలు, ఆ దేశం ఒకసారి కూడా ప్రపంచ కప్ గెలవలేదు. అంటే గతంలో జరిగిన దేశాల్లో 2020 ప్రపంచ కప్ ఉన్నప్పుడు ఏ దేశం అయితే 2020 ప్రపంచ కప్‌ను నిర్వహిస్తుందో, ఆతిథ్యం ఇస్తుందో ఆ జట్టు గెలవలేదు. కానీ భారత్‌లో 2020 ప్రపంచ కప్ జరుగుతుండగా భారత్ గెలవడం ఇదే మొదటిసారి. అంటే అలా ఆ టీమ్‌గా టీమిండియా నిలిచింది. వరుసగా టీ20 ప్రపంచ కప్ గెలిచిన తొలి టీం అంటే వరుసగా 2 ప్రపంచ కప్‌లు గెలిచిన మొదటి టీం కూడా వన్‌డే ప్రపంచ కప్‌కి సంబంధించి ఆస్ట్రేలియా వరుసగా గెలుచుకుంటూ వచ్చింది. కానీ 2020 ఫార్మాట్‌లో వరుసగా రెండోసారి ప్రపంచ కప్ గెలిచిన టీమ్‌గా టీమిండియా నిలిచింది. టోర్నీలో ఏ మ్యాచ్‌లోనూ మన జట్టు సాధికారికంగా ఆడలేదు. భారీ అంచనాలు పెట్టుకున్న కొందరు ఆటగాళ్లు తీవ్రంగా నిరాశపరిచారు. మన జట్టు అతి కష్టం మీద సెమీస్‌లో గెలిస్తే ప్రత్యర్థి ఏమో పెనుయుద్ధం సృష్టించి ఫైనల్ చేరింది. ఆ జట్టుపై 2020 ప్రపంచ కప్‌లో గెలిచిన చరిత్రే లేదు టీమిండియాకు. వరుసగా రెండోసారి ఏ జట్టు కప్ గెలిచినా సొంత గడ్డపై ఏ జట్టు ఈ ట్రోఫీని అందుకున్న చరిత్ర కూడా లేదు. అన్నిటికీ మించి ఫైనల్ వేదిక అహ్మదాబాద్ మన జట్టుకు ప్రస్తుత టోర్నీలోనే కాదు 2023 వన్‌డే ప్రపంచ కప్ తుది పోరులోనూ చేదు జ్ఞాపకాలు మిగిల్చిన వేదిక. మనకు ట్రోఫీకి మధ్య ఇలా ఎన్నో అడ్డుగోడలు. కానీ ఆదివారం రాత్రి ఆ అడ్డుగోడలన్నింటినీ అదిరిపోయే ఆటతో బద్దలు కొట్టేసింది టీమిండియా. టోర్నీ ఆరంభం నుంచి కోరుకుంటున్న సాధికారక సమిష్టి ప్రదర్శన అంతిమ సమరంలోనే బయటకు తీసింది ఆదిత్య జట్టు. సంజు శాంసన్ మళ్లీ దంచేశాడు. అభిషేక్ శర్మ ఎట్టకేలకు ఆడేశాడు. ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. శివం దూపే ఆఖరిలో శివం ఎత్తాడు. నిజంగా ఈ నలుగురు ప్లేయర్లు కీలక ఇన్నింగ్స్ ఆడారు నిన్న. సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అదిరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ చాలా తక్కువ బాల్స్‌లో 4లు 6ల తోటి ఇక్కడ మొత్తంగా చూసుకుంటే ఇండియన్ ప్లేయర్స్ ఈ నలుగురు ప్లేయర్లు ఆడిన దాంట్లో 4ల కంటే 6లు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా శివన్ దూబే చివరి ఓవర్‌లో ఆడిన తీరు గాని, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సంజు శాంసన్ ఈ నలుగురు 255 పరుగుల భారీ స్కోర్ రావడానికి ఒక దశలో అనుకున్న 300 పరుగులు వస్తుందని ఆ స్థాయిలో ఈ నలుగురు ఆడారు. న్యూజిలాండ్ బుమ్రా బౌలింగ్ తోటి బుమ్రా 4 వికెట్లు తీశాడు 15 రన్లు ఇచ్చి. అంటే 2020లో రన్స్ ఎంత కీలకంగా మారతాయనేది బుమ్రా కేవలం 15 అంటే అతని స్పెల్ చూడండి ఎలా ఉందో బౌలింగ్ స్పెల్. 4 వికెట్స్ 15 రన్స్. ఓన్లీ 15 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీశాడు. అది కూడా కీలకమైన టైంలో. ఒక దశలో న్యూజిలాండ్ ఒక దశలో ముందుకెళ్తోంది. న్యూజిలాండ్ కూడా 11 ఓవర్‌లో ఆ టైంలో 100 రన్స్‌కి పైగా చేసింది.